పవన్ ఇక్కడ కళ్యాణ్ గారు చెప్పిస్తున్నారు. ఒక విషయం సార్, వ్యాపారుల్లో గాని పారిశ్రామికవేత్తల్లో గాని కూటమి ప్రభుత్వం మీద ఇంకా నమ్మకం రావట్లేదా, సరిపోవట్లేదా? మళ్ళీ వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్నా సరే అధికారంలోకి రారేమో అనే భయం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ 2 కోణాలండి. డబ్బు పోసేవాడి భయం ఇక్కడ. ఇదే ఫ్రీగా ఇవ్వండి అడిగి ప్రైవేట్ నడుపుకోవని 25 మంది పోటీ పడతారు. నారాయణ గారే తీసేసుకుంటాడు 3 కాలేజీలు ఫ్రీగా ఇచ్చేస్తే. ఇలా కృష్ణదేవరాయల వాళ్ళే తీసేసుకుంటారు, విజ్ఞానం వాళ్ళే. ఎందుకు తీసేసుకోరు? ఫ్రీగా వస్తుంటే ఎందుకు తీసుకోవట్లేదు ఇక్కడ అంటే డబ్బులు పొయ్యాలి. వాళ్ళు జీవితకాలం కష్టపడి 200-300 కోట్లు అంటే అట్లా. ఇప్పుడు ఎందుకని ఆగింది? 500 కోట్లు 1000 కోట్లు లేవని కదా ఒక కాలేజీ ఆగింది. అన్ని 100 కోట్లు అయితే వీళ్ళు ఖర్చు పెట్టాలిగా. ఇవాళ మార్కెట్ ప్రకారం ఇంకో 50-100 కోట్లు బావాలిగా. వీళ్ళు ఏ బ్యాంకులోనూ తీసుకోవాలి, ఏమన్నా కుప్పలా పోసుకోవడానికి. బేసిక్ గా వీళ్ళు ఒక లావు రత్తయ్య గారు లేకపోతే ఒక నారాయణను ఉంటాయి వాళ్ళ దగ్గర, ఒక 500 కోట్లు 1000 కోట్లు ఉంటాయి. ఆ మొత్తం తెచ్చి ఈ కాలేజీలో పోయాలి. రేపు పొద్దున్న తేడా వస్తే జీవితాలు తలకిందులు అయిపోతాయి. అన్ని 100 కోట్లు పోసాక రేపు తేడా వస్తే, చట్ట ప్రకారం తేడా వస్తే ఏమైపోతారు వీళ్ళు? రేపు పొద్దున్న నడి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. అది భయం ఇక్కడ. రెండవది ఏంటంటే